श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। జై శ్రీరామ్, జై గురుదేవ్. 500 సంవత్సరాల తర్వాత దివ్యమైన మహోత్సవం మనందరం కలిసి ఒక సంఘటిత శక్తిగా సామూహికంగా జరుపుకుంటున్నాము. అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి శుభాభివందనలు, సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు అందుగాక. అందరికీ మరొక్కసారి శుభాభివందనలు. మౌంట్ శంబలా నుండి శుభాశీస్సులు. ఇది ధర్మ ప్రతిష్టాపన రోజు. ఇది ఆత్మ రాజ్య స్థాపన రోజు. ఇది ఆత్మరాజ్య స్థాపన రోజు. ఆత్మరామ రాజ్య స్థాపన రోజు. భారతదేశంలో రామరాజ్య స్థాపన పునఃప్రతిష్టాపన జరుగుతున్న రోజు. ప్రపంచమంతా శ్రీరామతత్వము అణువణువునా ప్రసింపబడుతున్న పర్వదినము. ఎంత అదృష్టవంతులము ఈ సమయంలో మనము శ్రీరామునితో ఉండడము. శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిలో, శ్రీరాముడు నడయాడిన ఈ పుణ్యభూమిలో, శ్రీరాముడు తాటకి, మారీచ, సుబాహు, రావణాసురుని లాంటి ఆ రాక్షసులను వధించిన మరి పృథ్వీ మీద ఒక అద్భుతమైన శక్తిని ప్రసరింపబడి ఉన్న ఈ పుణ్యభూమిలో మనము జీవించి ఉండడం ఇప్పుడు. అలాగే ఆ రాక్షసులందరినీ కూడా సంహరించి పృథ్వీని పరిరక్షించిన ఈ పుణ్యభూమిలో శ్రీరాముడు శబరి వంటి మహాభక్తురాల్ని అనుగ్రహించిన ఈ పుణ్యభూమిలో అహల్యను శిల నుండి కేవలం తన పాదస్పర్శతో మనిషిగా మార్చిన శ్రీరాముని పాదస్పర్శతో దివ్యంతో వెలుగుతున్న ఈ పుణ్యభూమిలో సత్యయుగ నిర్మాణం జరుగుతున్న, అలాగే ప్రారంభమైన ఈ సమయంలో మనం జన్మించి ఉండడము ఎంత అదృష్టము. శ్రీరాముడు మనవాడే. సూర్యకిరణాల నుండి జన్మ తీసుకొని ఉన్న మనము సూర్యవంశీయులమే. అందుకే శ్రీరాముడు కూడా సూర్యవంశీయుడే. కాబట్టి మనలో ఉన్న ఆ జీన్స్ జన్యు పదార్థం కూడా శ్రీరాముడిదే. అందుకే శ్రీరాముడు మనవాడి. ఈ పాట గుర్తొస్తుంది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు శ్రీరాముండొక్కడుండు వరకు అంటూ చేసుకునే మహోత్సవము ఈనాడు. నిజమే, శ్రీరామ అవతారము అంటే సంపూర్ణ మానవుడి పరాకాష్ఠగా దిగిన మహా అవతారం. శ్రీరాముని ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాం మనం. ఆ శ్రీమద్ రామాయణం నుండి ఒక పర్ఫెక్ట్ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలో శ్రీమద్ రామాయణం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ధర్మానికి పరాకాష్ఠ శ్రీరాముడు, పురాణ పురుషుడు శ్రీరాముడు, శ్రీరామరాజ్య స్థాపన చేసిన మహాశక్తిపరుడు, ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. శ్రీరామరాజ్యంలో మనుషులకే కాదు, ప్రతి జీవరాశి కూడా న్యాయం చేకూరింది. అన్ని ప్రాణులను కూడా ప్రేమతో హక్కున చేర్చుకున్న ప్రేమమూర్తి శ్రీరాముడు మన వైపు ఈరోజు ఆ వారి యొక్క పద్మ నయనాల నుండి అలా అనుగ్రహ వర్షము, ప్రేమ వర్షము కురిపిస్తూ మన యొక్క శరీరములో శిరస్సు నుండి పాదాల వరకు అలా ఆ యొక్క కరుణ రసము, ఆ వర్షము ప్రసరింప చేస్తున్నాడు. మన వైపు ఆ వర్షము కురిపిస్తూ ఉన్నాడు. శ్రీరాముడు అంటే పితృభక్తి, మాతృభక్తి, సోదర భావము, మిత్రత్వము, గురుభక్తి సంపూర్ణంగా ఉన్న మహావిగ్రహమూర్తి. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటూ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ పరిణామక్రమానికే ఒక దారి చూపి, సన్మార్గముకే దారి చూపి, ధర్మానికి దారి చూపిన మహామూర్తి శ్రీరాముడు. పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. శ్రీమద్ రామాయణం నుండి మనము ద నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ప్రిన్సిపల్
ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉండాలి అని. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని అలా వదిలేయద్దు. సంపూర్ణమైన ప్రయత్నం చేసి ఆ నేచర్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాల్సిన ఒక ప్రిన్సిపల్ పైన మనం నడవాలి. అలాగే శ్రీరాముడు జీవించి వారి యొక్క అవతారంలో మనకు చూపించి ఉన్నాడు. మనమందరం కూడా అలా ఆచరిస్తూ శ్రీరాముని యొక్క ధర్మ పదంలో మనం నడుస్తూ శ్రీరామతత్వాన్ని పొందుతూ ఒక అద్భుతమైన ఆ ఆత్మ రాముని తత్వము మనలో జాగృతం చేసుకుందాం. కోసల రాజ్యము శ్రీరామునిదైతే ఆ కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అయితే మనలో కోసల రాజ్యము మన అస్తిత్వము శరీరం అయితే హృదయము ఆ రాజధాని అయిన అయోధ్య అనుకుందాం. అంటే హృదయమే మన అయోధ్య అయితే ఆ అయోధ్య అనే హృదయంలో ఆ శ్రీరాముని యొక్క ఆ తత్వాన్ని, ఆ శ్రీరాముని యొక్క ఆ సంపూర్ణమైన మూర్తిని దర్శిస్తూ మనలో ఆ ఆత్మారాముణ్ణి జాగృతం చేసుకుందాము. ఆ ఆత్మారాముణ్ణి పలికేట్టు చేద్దాము. ఈరోజు అంత అద్భుతమైన మహోత్సవం, ఆ శ్రీ ఆత్మరామ రాజ్య స్థాపన చేసుకునే రోజు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఆత్మారామును జాగృతం చేసుకోవడమే రామరాజ్య స్థాపన. ఈ రామరాజ్య స్థాపన ప్రారంభమైంది. ఇలాంటి సమయము మనకు రావడము చాలా అదృష్టం, అనుగ్రహప్రదము. కాబట్టి ఈరోజు జనవరి 22వ రోజున మీరందరూ కూడా 5 దీపాలు వెలిగించి శ్రీరామ రక్షా స్తోత్రము, నామరామాయణము, ఆదిత్య హృదయము, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ శ్రద్ధా భక్తులతో జప సాధనలు పారాయణములు చేస్తూ రామ్ రామ రామ అంటూ మీలో లోపలి నుండి ఆ రామనామ జపం చేస్తూ హృదయంలో శ్రీరాముణ్ణి దర్శిస్తూ ఆ ఆత్మారాముణ్ణి జాగృతం చేయండి. ఆ ఆత్మారాముణ్ణి జాగృతం చేస్తూ శిరస్సు నుండి పాదాల వరకు ఆ శ్రీరామతత్వాన్ని అణువణువున నింపుకోండి. అందరిలో ఆత్మారాముడు జాగృతమై రామరాజ్య స్థాపన జరిగింది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.